గత ఏడాది డిసెంబర్లో మంత్రి నారా లోకేష్ గారి కుమారుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ ఉన్నారు కదా, తాను అతి చిన్న వయసులోనే ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్గా ఒక రికార్డు నెలకొల్పారు. వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అట అది. ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్ అంటే చెస్లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ని 11 నిమిషాల 59 సెకండ్లలో పరిష్కరించి ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్ అని చెప్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు లిఖించుకున్నారట. సంతోషం. అప్పుడే మనం ఆ బాలుడికి కంగ్రాట్స్ కూడా చెప్పాం, ఆ పిల్లోడికి. తాజాగా లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడ కొందరు ప్రముఖులు, ఈ వరల్డ్ బుక్కి సంబంధించి వరల్డ్ రికార్డ్ బుక్కి సంబంధించిన కొందరు ప్రముఖుల చేతుల మీదుగా ఆ పిల్లోడు ఇప్పుడు ఒక అవార్డు అనేది అందుకున్నారు, ఆ రికార్డ్ అవార్డు. ఈ కార్యక్రమానికి స్వయాన నారా లోకేష్ గారు, వాళ్ళ శ్రీమతి గారు నారా బ్రాహ్మణి మేడం గారు కూడా పాల్గొన్నారు. అండ్ లోకేష్ గారు కూడా తన ఆనందాన్ని ట్విట్టర్లో వ్యక్తపరుచుకున్నారు. ఇంత స్పెషల్ అకేషన్లో నేను ఇక్కడ ఉండడం చాలా గర్వంగా ఉంది, తండ్రిగా గర్వపడుతూ ఉన్నాను, నీవు మరింత ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అంటూ లోకేష్ గారు ట్వీట్ చేశారు. డెఫినెట్లీ తండ్రిగా లోకేష్ గారికి ఒక ప్రౌడ్ మూమెంటే. వాళ్ళ కొడుకు 9 సంవత్సరాల చిన్న వయసులోనే ఈ విధమైనటువంటి రికార్డును సొంతం చేసుకోవడం సంతోషం. ఆ పిల్లవాడికి మరింత మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం. మనం కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ కూడా. ఇంతవరకు ఏం ఉండదు. కానీ లోకేష్ గారు ఇటువంటి విషయాల్లోనైనా కనీసం మీ పిల్లోడుకు సాధించిన ఘనతలు రాసే విషయాల్లోనైనా మీ పత్రికలు, టీవీ ఛానళ్లకు కొంచెం మీ వాళ్ళని చెప్పమని చెప్పండి అబ్బా. అనవసరంగా ఇటువంటి మంచి మంచి విషయాలు కూడా వాళ్ళు కామెడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టిన హెడ్డింగ్స్ ఏంటో తెలుసా? వరల్డ్ లీడర్ చంద్రబాబు, వరల్డ్ రికార్డ్ హోల్డర్ నారా దేవాంశ్ అని చెప్పి స్టోరీలు రన్ చేస్తూ ఉన్నారు. వరల్డ్ లీడర్ చంద్రబాబు ఎట్లా వరల్డ్ లీడరు అంటే ఎలా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కదా. మరి జాతీయ నాయకుడు అనే అన్నా కూడా అంతవరకు ఏమన్నా పోనీలే, అప్పుడప్పుడు జాతీయ రాజకీయాలు కూడా యాక్టివ్గానే ఉంటారు ఇంతకు ముందైనా అని చెప్పి అనుకొని, సరే జాతీయ నాయకుడు అనేంతవరకు అన్నా సెట్ చేసుకోవచ్చు. వరల్డ్ లీడర్ అని చెప్పి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నారా దేవాంశ్ ఘనత గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ లీడర్ అని, ఇవన్నీ అవసరమా? చూసే వాళ్ళకి ఇబ్బెట్టుగా అనిపించదా అండి? ప్రపంచ నాయకుడా చంద్రబాబు నాయుడు గారు? ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడైనా భారతదేశ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారా? అప్పుడేమన్నా మంత్రిగా ఉండి మొత్తం ప్రపంచంలో చక్రం తిప్పారా? ఎట్లా? నేనేమంటానంటే, ఈ పిల్లవాడు మంచి ఘనత సాధించాడు, అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు, అభినందనలు, మంచి కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్. ఆ పిల్లవాడు ఘనత గురించి మాట్లాడుకోవాల్సిన చోట వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆ పిల్లవాడు అట, వాళ్ళ తాతగారు వరల్డ్ లీడర్ అట. దాన్ని అట్లా హెడ్డింగ్లు పెట్టి స్టోరీలు ఏంటి? లోకేష్ గారు, ఇటువంటి విషయాల్లో నిజంగానే ఆ పిల్లోడి ఘనత చుట్టూ ఖచ్చితంగా అందరూ అభినందించాల్సినటువంటి మంచి ప్రౌడ్ మూమెంటే. అంతవరకే పరిమితం అవ్వమని చెప్పండి మీ పత్రికల, టీవీ ఛానళ్ళకి. ఇదేందండి బాబు వీళ్ళ రాతలు?